ప్రేక్షకులారా, ఇప్పుడు మనం చూడబోయే సినిమా వచ్చి గుంటూరు కారం. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్క మంచి సినిమా తీయమంటే 3 గంటల స్కిట్ చేసి దెంగాడే. ఓకే 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 మనం ఈసారి వెరైటీగా ట్రై చేద్దాం. మనం స్టోరీ ఒక పాట రూపంలో చెప్పేస్తాం. మీకు స్టోరీ చెప్పడం కామన్, కానీ ఇలాంటి పాటల రూపంలో వినడం మాత్రమే వెరైటీ. కానీ డే హెడ్ ఫ్యాన్స్ గానీ ఎవరు ఇబ్బంది పడద్దు. జస్ట్ ఇది కామెడీ పర్పస్. నవ్వుకోండి, వెళ్ళిపోండి, అంతే. ఎవడెవడో వేసిన దాన్ని ఎందుకు ఎందుకు నీ వెయ్యాలి. ఓ సారీ స్టార్టింగ్ కంచి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ కావడమే ఇద్దరితో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎవరంటే అన్నదమ్ములు. ఎందుకు ఎందుకు అలా చేస్తారంటే కింద బలిసి వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళు చేసే ఏదో పని ఏంటిదంటే వీళ్ళ గోదాంని తగలా పెట్టేస్తారు. అరే ఎందుకు తగలబెట్టిర్రంటే నీకు తెలియదు, నాకు కూడా చూసే అంత వరకు తెలియదు. ఎందుకు అరే ఎందుకు అది తెలవాలంటే నువ్వు స్టోరీ మొత్తం వినాలి. ఆ స్టోరీ సినిమా స్టార్ట్ అవ్వడం హీరో ఎంట్రీతో స్టార్ట్ అవుతది. కానీ మనకప్పుడు ఒక హీరో కొత్తగా కనబడతాడు. అప్పుడు మనం ఆయనను చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతాం. ఆ హీరో స్లాంగ్ ను చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాం. కానీ మనకి తెలియందేంటిదంటే అక్కడతోనే స్టార్ట్ అవుతది. ఇప్పుడు మనము రియలైజ్ అవుతాము. కానీ బాబుకు అప్పుడే ఒక మెసేజ్ వస్తది. ఏంటిదంటే వాళ్ళ మమ్మీ కాంచి వస్తది. వచ్చేసి ఆస్తుల మీద నీకు నాకు సంబంధం లేదు అని నువ్వు సైను పెట్టు, తర్వాత నువ్వు నాకు కనపడకు అని చెప్పి వాళ్ళమ్మ హీరోకి కబురు పెడతది. ఆ మెసేజ్ తో మన బాబు ఫుల్ హై పిచ్చిలో కారులో ఫుల్ కొట్టించి చక్కగా హైదరాబాద్ బండి తీసుకుపోయే. కానీ అక్కడికి పోతే వాళ్ళ తాత ఎప్పుడు మింగుదామని చూస్తాడు. కానీ ఆడ హీరోకి యాటిట్యూడ్ అనేది ఫుల్ ఉంటది. నేను పెట్టను అంటాడు, మా అమ్మతో మాట్లాడుతంటాడు. దానికి ముసలోడేమో దెంగే అంటాడు. కానీ అప్పుడే మన బాబు టాబ్లెట్లు వేసుకో చల్లబడతావు, ఇలాంటి చెకలు పడ్డావు, కిందిది మీదిది కట్ చేస్తాను. ఈ సీన్ తోటే ఫస్ట్ పాయింట్ మనకి చెప్పడానికి ట్రై చేస్తా. చెప్పడం తోటే ఇంకొకటి చూపిస్తా. ర్యాప్ హీరోకి ఒక కన్ను కనపడు. ర్యాప్ హీరోకి ఒక కన్ను కనపడు. ఒకటే కన్నుతో అందరిని చూస్తాడు. అది మేనేజ్ చేయలేక సస్తాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బండిలో మళ్ళా ఫుల్ ట్యాంక్ కొట్టించి చక్కగా గుంటూరుకి వచ్చిందాకా బండి కొడుతూనే ఉంటాడు. అప్పుడే మన ముసలా ఒక దాటు మైండ్ లోకి వస్తాది. అప్పుడే ఆయన పిఏ తోటి నువ్వే ఈ పని అయిపోగొట్టాలి, లేకపోతే తెల్లారే కల్లా నేను లేపి మింగుతానని ఆ పనోనికి చెప్తాడు. దిమ్మ తిరిగి పిఏ గాడు ఏం చేయాలో అర్థం గాక జుట్టు మీద బొచ్చు లేకుండా పీక్కుంటాడు. నెక్స్ట్ సీన్ లో మన బాబుని పిఏ గారు పిలిపిస్తారు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ పిఏ గారి పాపను చూసి మన హీరో పడిపోతాడు. పాప రోలు ఇన్స్టాలో పిచ్చి రీల్స్ చేసి పిచ్చిగా మనకి కూడా పిచ్చి లేపుతుంటది. అప్పుడే ఆడికి పానిగారు వస్తారు. పానిగారు వచ్చి బాబు గారిని తీసుకెళ్లి తాత ముందు కూర్చోబెట్టి ఒక్క మాటతోటి మాట్లాడతారు. నువ్వు తన్నిపోయినా కొట్టిపోయినా సంతకం పెట్టు అని మళ్ళీ పిలుస్తున్నా అర్థం చేసుకోరా. నేను చేసుకోను మా అమ్మని వెళ్ళిపోయి అని మన బాబు చెప్తుంటాడు. నువ్వు పెట్టు మీ అమ్మ వస్తుంది టడటన్. అక్కడితోటి ఇద్దరు ఇంకా రెచ్చిపోతారు. ఒకరి మీద ఒకడు మాటలు చెప్పుకుంటారు.
కానీ ఎండ్ ఆఫ్ ద డే సైన్ పెట్టరంటే పెట్టను అని అంటాడు. దానితో ఇద్దరి మధ్యలో వాగ్వాదం నడుస్తుంది. కానీ హీరో హీరో నా బొచ్చు కూడా పీకలేవు అని చెప్పి చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇది ఎందుకంటే మీకు తెలుసా, నాకు తెలుసురా, వాళ్ళమ్మ మీద ప్రేమతోటి ఇంకా చేస్తాడు. కానీ అక్కడ ఉన్న ఆ ముసలోడు రుకోడు, మన పాని గారిని బెదిరియంగానే పళ్ళని పంపిస్తాడు. ఇక వన్ సైడ్ లవ్ చేస్తున్న హీరో గారికి ఆ పిల్లని చూడంగానే గుండెలో గోల అవుతుంది. కానీ ఆ పాప నా సైన్ పెట్టించుకోవాలని ట్రై చేస్తుంది. దానికి మన బాబు వినకుండా సర్పు జరుస్తాడు. ఇక్కడి వరకు సినిమా చూడగానే ఇంకో పాట గుర్తుకొస్తుంది. ఆ పాట కూడా తీసుకొస్తా, లైన్ లో ఉండండి. ఏది సినిమా అనుకుంటాం, ఏది సీన్ అనుకుంటాం, తీసిన సీన్నే మళ్ళీ మళ్ళీ తీసి చూపిస్తుంటే ఎంతగాని చూస్తాం, బోరు దింగట్లేదా అని ఫీల్ అయ్యే లోపే ఇంటర్వెల్ వేసి పెడతాడు. కానీ ఇక్కడతోటే అయిపోయింది అనుకుంటే అది మన పొరపాటే. కానీ ఇక్కడ తర్వాత మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేస్తాడే. ఇదొక్క సాకుతో సినిమా మొత్తం సెకండ్ హాఫ్ కంప్లీట్ చేస్తాడే. ఈ బాధ తట్టుకోలేక మనం తాగుతుంటామే. టన్ 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 టన్. కానీ మన ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మన పాట వచ్చేది ఏంటంటే ఇప్పుడు వస్తుంది చూడు. మామ సొల్లొద్దు ఇచ్చేయి క్లైమాక్స్, చూడలేక చస్తున్నాం ఏమన్నా అర్థం కావట్లే. సినిమాలైనవి ఇంత, నువ్వు చేసింది ఇంత, అది ఎట్లా చూడాలో కూడా మనసుకు కూడా కలగట్లేదు. ఎవరికి వాళ్ళే పాన్ ఇండియా స్టోరీలలో పోతే మా బాబుని మీరు గుడిపిచ్చేసి మమ్మల్ని చంపారే, మా ఫ్యాన్స్ కి మొత్తం పండగ ఇస్తారనుకుంటే మమ్మల్ని ఎండాకాలం ఎండబెట్టారే. సర్రా 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 జుప్పాచ్ జుప్పాచ్ సర్రంటుంది సర్రా జుప్పాచ్ జుప్ప ఏ రప్ప 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 రబ్బర్రా ఎనగ సవ్వు కర్ర పెట్టి ఎనకంగా పెట్టినాడు. రప్ప 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 మంచి నూనె కింద పెట్టి పండబెట్టి పెట్టినాడు. ఈ పాట తర్వాత మమ్మల్ని తీసుకుపోయి క్లైమాక్స్ లో మింగుతారు. అందులో కూడా ఒక పాటను యాడ్ చేశారు. సినిమా తీయమంటే ఓ అక్క జబర్దస్త్ తీసిండే. కు కుక్కు 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 SSMB 28 అంటిరి, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తిరి. కు షూటింగ్ లో మార్పులంటిరి, ఎవరిని పడితే వాణ్ణి లేపి తెస్తుంటిరి. కు వేసుకో MB కాంబో అంటిరి, అందులో త్రివిక్రమ్ థర్డ్ ఫిలిం అంటిరి. స్టోరీ సూపర్ అంటిరి, చూస్తే మనకు కూడా ఎమోషనల్ అంటిరి. ఇలాంటి సినిమా నేను ఎక్కడ చూడలే, కామెడీ ఇందులో హైప్ ఉంటుంది అని అది ఇది చెప్పి జబర్దస్త్ తీతిరి. కానీ ఆ కుర్చీ మడత పెట్టి మా మెడల గురికి సరుస్తుంటే సినిమా మీద హైపు లేపుతిరి, కానీ మమ్మల్ని పండబెడితిరి. క్లైమాక్స్ సూపర్ అంటిరి, కానీ తీర చూస్తే అత్తారింటికి దారేది సీను పెడితిరి. కానీ మూవీ మొత్తంలోన బాబు పర్ఫార్మెన్స్ సూపర్ అంటిరి. కానీ తెలియని నిజమేంది, బాబు వల్లే ఆ కలెక్షన్ కూడా వచ్చింది రో.
ఇక్కడనే నేను గుద్ది చెప్తున్నా మన త్రివిక్రమ్ రొట్ట సినిమా తీశాడని. ఆ కుర్చీని మడత పెట్టి మా ఫ్యాన్స్ మీద కదులితే కూ కు 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 కు. 10 రోజులకే కలెక్షన్ల పోస్టర్ వేస్తిరి, దాంట్లో సూపర్ కలెక్షన్ ఉండెను. అది చూసి వేరే పాయింట్స్ మమ్మల్ని మింగడం స్టార్ట్ చేసిర్రు. కూ కు 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 కు. కానీ అన్ని చేసి మాత్రం సినిమాని లాస్ట్ మూమెంట్ పడుకోబెడితిరి. ఆ కుర్చీని మడతబెట్టి మన ఫ్యాన్స్ లో పెట్టుకుంటే కూ కు 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 కు. మన పాట నచ్చుంటే మన పాటని వేరే సింగర్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.